ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశాడు. ఈ స్వాతంత్రం ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాము నుండి వచ్చింది కాదు, క్రీస్తు నుండి వచ్చింది. చాలామంది అంటారు మేము స్వతంత్రులము. యూదుల్లో చాలామంది ప్రభువుతో కూడా అన్నారు మేము స్వతంత్రులము, మేము దాసి యొక్క కుమారులం కాదు, మేము అబ్రహాము సంతానము, మోషే శిష్యులము, కాబట్టి మాకు ఏ విధమైన దాస్యం లేదు అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అబ్రహామును బట్టి వారు స్వతంత్రులు కాలేదు, కానీ ఈ స్వాతంత్రం, పాపము నుండి విమోచన అనే స్వాతంత్రం ఇచ్చినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలవండి, దాస్యమును కాడి కింద మరలా చిక్కుకొనకండి. అర్థం చేసుకోండి, దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకోకండి. ధర్మశాస్త్రము కాడి, అది లోబరుచుకుంది. ధర్మశాస్త్రం పరిపూర్ణం చేసిన వాడెవడు లేడు, ఒక్క యేసు ప్రభువే దాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగినాడు. కనుక అబ్రహాము యొక్క సంతానము అందరూ కూడా దాసులుగానే ఉన్నారు ధర్మశాస్త్రానికి. క్రీస్తు వచ్చిన తరువాత వారు స్వతంత్రులయ్యారు. ఎందుకంటే యేసు ఆ ధర్మశాస్త్రాన్ని తొలగించాడు కనుక. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక చూడండి. ఇదే గలతీ పత్రికలో గత దినాల్లో కూడా నేను వర్ణించాను. విశ్వాసం వెల్లడి కాక మునుపు విశ్వాసము వెల్లడవటం కొరకు సిద్ధంగా ఉన్నవారు ఏ విధంగా ప్రభువు చేత స్వతంత్రులుగా అయ్యారో మనం ధ్యానం చేశాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకండి. క్రైస్తవునికి పర్టికులర్గా ఇవి చెయ్యాలి అనే ఆంక్షలు, ఆచార విధులు లేవు. దేవుని మనస్సును ఎరిగి లేఖనానుకూలంగా నడుచుకునటమే క్రైస్తవుని విధి తప్ప భౌతికపరమైనటువంటి ఏ విధమైన కట్టడలు క్రైస్తవునికి లేవు. మీరు ఆరాధన చేసేటప్పుడు ఇట్లా ఉండాలను, లేకపోతే మీరు అర్పణలు ఇచ్చేటప్పుడు ఇవి తేవాలను, ఇట్లాంటి ఆంక్షలు ఏమీ లేవు. హృదయము ప్రధానమైన అంశంగా విశ్వాసులలో గుర్తించబడుతుందనేది ప్రధాన అంశం. కృపచేత రక్షణ, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ భాగ్యం. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పణ, అలాగే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందటం. వాస్తవంగా ధర్మశాస్త్రం కంటే ముందే సున్నతి ఉంది. అబ్రహాము కాలంలోనే సున్నతి ప్రవేశపెట్టబడింది. సున్నతి బాహ్య గురుతు కనుక సున్నతి పొందాలి అని యూదయ నుండి వచ్చిన క్రైస్తవులు కొందరు గలతీయులను బలవంతం పెట్టారు. క్రైస్తవుడు అవగోరిన వాడు ఖచ్చితంగా యూదుల యొక్క ఆచారాలను మిళితం చేసి జీవించాలని బోధించుచూ వచ్చారు వారు. పౌలు దాన్ని ఖండిస్తున్నాడు. క్రీస్తు ఏ క్రియ చేతను మిమ్మలను నీతిమంతులు చేయలేదు, ఆయన క్రియ చేత మిమ్మలను నీతిమంతులు చేశాడు. అది పౌలు చెబుతాంది. మనుషుల యొక్క ఏ క్రియ వలనను యేసు మనుషులను నీతిమంతుడుగా ఎంచడు. ప్రొఫీసియేషన్ అంటాం, అంటే ప్రభువు చేసిన క్రియ వలననే మనం నీతిమంతులుగా ఎంచబడతాము. కాబట్టి ఈ రక్షణ విషయంలో మనుషుల క్రియలు గుర్తింపులోనికి తీసుకొనబడవు. రక్షణ పొందిన బిడ్డలు చేసిన క్రియలను బట్టి వారికి ప్రతిఫలం, బహుమానం ఉంటుంది. రక్షణ విషయం మాత్రం దేవుడిచ్చేదే, దానిలో ఎవరి యొక్క ప్రమేయం లేదు, దేవుడు అనుగ్రహించేదే. దానిని విశ్వాసము ద్వారా కృపచేత అందుకుంటారు. ఇది ఖచ్చితము. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెబుతున్నాను. ఒకవేళ ఎవరైనా సున్నతి పొందటానికి ఇష్టపడి పొందితే, విశ్వాసులారా, మీలో
ఖచ్చితంగా ధర్మశాస్త్రం అంతా ఆచరించాలి. ఇది అసాధ్యం. ధర్మశాస్త్రం అంతా ఆచరించడం ఎవ్వడికి సాధ్యం కాదు, ఏ మానవునికి సాధ్యం కాదు. ఎందుకంటే మానవునిలో పాపమున్నది కనుక, పాపము ప్రాచీన స్వభావం కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేడు. కాబట్టి ఒకడు తన సొంతగా పరలోకం వెళ్ళాలంటే 100% ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడై ఉండాలి. అట్లా అవటం సాధ్యం కాదు, అది ఒక్క ప్రభువుకే సాధ్యమైంది. కనుక ఆ విధంగా చేయటం సాధ్యం కాదు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడే విషయంలో మాట్లాడుతున్నాడు. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడగోరు వారు ఎవరో, వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం మేము నీతిమంతులం అవుతాములే అని మీరు అనుకుంటే క్రీస్తుతో మీకు సంబంధం లేదంటున్నాడు. కృప నుండి మీరు దూరంగా ఉన్నట్టే అంటున్నాడు. అంటే యేసును అంగీకరించకపోవటమే అని ఒకే ఒక మాటలో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అంటే ఆయన కృపను అంగీకరించటం, ఆయన చేసిన కార్యం వలన ఉచిత పాప క్షమాపణ అంగీకరించటం. అలా మాకు వద్దండి, మాకే ప్రభువు వారి యొక్క ఉచిత క్షమాపణ అక్కర్లేదు, మేము నీతి క్రియలు చేసుకునే పరలోకంకి వెళ్తాము అని అంటే కనుక ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చబడాల్సిన ప్రమాదం ఉంది. ఆ విధంగా తీర్పు తీర్చబడితే నీవు ఏమాత్రం కూడా నీతిమంతుడు అని తీర్పు పొందలేవు, నీవు నీతిమంతుడు అని రుజువు చేసుకోలేవు. అది వాస్తవం, దాన్ని గుర్తెరగాలి. కృప నుండి వారు తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. విశ్వాసము, నిరీక్షణ, నీతి కలుగును అనే నిరీక్షణ. విశ్వాసులమైన మనము క్రీస్తు ద్వారా మనకు నీతి కలుగుతుందనే నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. క్రియల వలన కలిగేటువంటి నీతి కాదది. విశ్వాస సంబంధమైన నీతిని మనం పొందుకుంటామనే నిరీక్షణ యేసునందు మనకున్నది. అది మన నమ్మకం. యేసు క్రీస్తునందు ఉండువారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవటం అందుయూ ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. విశ్వాసులు సున్నతి పొందినా ప్రయోజనం లేదు, పొందకపోయినందువల్ల నష్టం కూడా లేదు. కాబట్టి విశ్వాసంలో కార్యసాధకత చేసుకోవటమే ప్రధానమైన ప్రయోజనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? గలతీయులారా, నేను మీకు బోధించాను, ఆ బోధ ప్రకారం మీరు బాగానే పరిగెత్తున్నారు. కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాడు? ఎందుకు మనుషులు అడ్డగించగా వెనుతిరిగిపోతున్నారు? మీరు సత్యమునకు విధేయులు కావాలని నేను బోధించాను, అలా పరిగెడుతున్న మీరు ఎందుకని వెనుతిరిగిపోయారు? ఎవడు మిమ్మును అడ్డగించాడు? ఈ ప్రేరణ మిమ్మును పిలిచిన వాని వలన కలగలేదు. మిమ్మల్ని పిలిచిన ప్రభువు వలన కానీ, మిమ్మల్ని పిలిచిన దేవుని వలన కానీ ఇది జరగలేదంటే ఇది అపవాది వలన జరిగింది. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. చూడండి, మీరు వేరేగా భావించరు అనే ఉద్దేశంతో చెబుతున్నాను. పులిసిన పిండి కొంచెం ఉన్నా ముద్ద అంతా పాడైపోతుంది, భక్తిహీనత కొంచెం ఉన్నా జీవితం అంతా భ్రష్టమవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? విశ్వాసములోనికి తిరిగి రావాలి. గ్రహించండి, వారి యొక్క జీవితాలు ప్రమాదములో ఉన్నాయని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇది మిమ్మల్ని పిలిచిన వాడు చేసిన పని కాదు, అపవాది చేసిన పని. అట్టివాడు శిక్షకు అర్హుడే అంటున్నాడు. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకనూ ప్రకటిస్తున్న ఎడల ఇప్పటికీ హింసించబడనేలా? నేను రాజీ పడిపోతే యూదుల బోధతో, యూదయ క్రైస్తవుల బోధతో, జూయిష్ క్రిస్టియన్స్ యొక్క బోధతో నేను రాజీ పడితే ఇంక నేను ఇలా
హింసలు ఎందుకు పొందుతాను? పొందను కదా. వారు నన్ను సన్మానించే వాళ్ళే కదా. నన్ను హింసిస్తున్నారు అంటే వారు సహోదరులు. కారణం నేను అబద్ధ బోధ చేయటం లేదని. ఆ పక్షమందు సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడును కదా. సిలువ చేతనే రక్షణ అని పౌలు గారు చెబుతున్నాడు. అట్లా కాదు, ధర్మశాస్త్రం వల్ల కూడా రక్షణ అని పౌలు ఒప్పుకుంటే అసలు సిలువను గురించిన అభ్యంతరం ఏముంది? ఈరోజు ఇదే పరిస్థితి అండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా అదే పరిస్థితి. యేసు సిలువను యూదులు అంగీకరించరు, మరికొన్ని జాతులు వారు అంగీకరించడం లేదు. వాళ్ళ ప్రధాన కులాలు మతాలు అంగీకరించడం లేదు యేసు సిలువను. యేసు సిలువ దగ్గరే అభ్యంతర పడుతున్నారు. మిగతా అన్ని విషయాలు ఒప్పుకుంటారు. ధర్మశాస్త్రం ఒప్పుకుంటారు, ప్రవక్తలను ఒప్పుకుంటారు, కీర్తనలను ఒప్పుకుంటారు, సామెతలు ఒప్పుకుంటారు, పాత నిబంధన ఒప్పుకుంటారు. కానీ సిలువ దగ్గరకు వచ్చేటప్పటికే సిలువ లేదంటారు. కానీ క్రైస్తవునికి విశ్వాసానికి ఆధారమైంది సిలువే. కనుక సిలువ విషయం అభ్యంతరం ఉంది ఆ జనాంగానికి. సిలువ ద్వారానే రక్షణ. సిలువపై యేసు చిందించిన రక్తధారలలోనే ఉచిత పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువు వలననే రక్షణ. యేసే దేవుడు నరుడిగా వచ్చాడు. ఇది సిలువలో జరిగినటువంటి అద్భుతమైన గాథ. దీని విషయమే ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఏమి అభియోగాలు అభ్యంతరాలు ఉన్నాయో ఈనాడు కూడా క్రీస్తు శకం 2000 సంవత్సరాలు వచ్చింది, అయినా కూడా అదే అభ్యంతరం. కనుక సిలువను గురించి క్రైస్తవుడు రాజీ పడిపోతే పరలోకానికి అనేక మార్గాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టే. కనుక పౌలు రాజీ పడలేదు. మిమ్మల్ని కలవరపెట్టు వారు తమ్మును తామే ఛేదించుకొనుట మేలు. సహోదరులారా చూడండి, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ప్రేమించినప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు అవుతున్నారు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడం కోసం ప్రయాసపడటం కంటే ప్రేమించండి, ఆ ఒక్క ఆజ్ఞలోనే ధర్మశాస్త్రం అంతా మిళితమై ఉంది. కాన్సెప్ట్ ఆఫ్ గివింగ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం మానవులకు ఇవ్వబడటంలో ఉన్న దేవుని ఉద్దేశం ప్రేమ. దేవుని ప్రేమించటం, మానవుని ప్రేమించటం, ఇదే ఈ ప్రేమ అనే పదంలోనే ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమైపోయి ఉంది. కాబట్టి ప్రేమ చేత ఒకని పట్ల ఒకడు దాసులుగా ఉండి క్రీస్తును కలిగి జీవించండి. అయితే మీరు ఒకరిని ఒకడు భక్షించుకున్న ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోండి. ఇదెంతైనా వాస్తవ సత్యం అండి. ఒకరిని ఒకడు భక్షించుకున్న ఎడల, క్రైస్తవుడు ఒకరిని ఒకడు దాసుడుగా ఎంచుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరికంటే మరొకరిని ఆధిక్యతలో చూచుకోవాలి. అంతేగాని ఒకరితొకరు పోట్లాడి పొడుచుకు చావకూడదు. క్రైస్తవుడు హింసకు సంబంధించిన వాడు కాడు. క్రైస్తవుడు సహనానికి సంబంధించిన వాడు. క్రైస్తవుడు క్షమాపణకు సంబంధించిన వాడు. క్రైస్తవుడు తీర్పుకు సంబంధించిన వాడు కాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పౌలు అదే చెబుతున్నాడు, మీరు పోట్లాడద్దు, దెబ్బలాడద్దు. క్రీస్తుకు ప్రేమ ప్రధానం. క్రీస్తు బిడ్డలను ఎట్లా తమ జీవితాలు సాక్షార్థం కనపరుస్తారో తెలుసా? అదొక ప్రేమ వలననే సాధ్యమవుతుంది. సున్నతి పొందటం, సున్నతి పొందకపోవటం, బలులు అర్పించకపోవటం వీటందేమీ లేదు. కానీ ప్రేమించటంలో ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణం చేస్తారు మీరు. కాబట్టి ప్రేమించండి అని క్రైస్తవులకు గొప్ప సలహా ఇస్తున్నాడు. 16వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మ అనుసారముగా నడుచుకోండి,
అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ ఇచ్చి ఎంతునో వాటిని చేయకుందరు. గలతీ పత్రికలో ఈ 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలు చాలా అద్భుతమైనటువంటి వచనాలు. ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలమైనటువంటి సహాయాన్ని ఇచ్చేటువంటి వచనాలు. నేను చెప్పినది ఏమనగా, పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నాడు. ఏమిటి? ఆత్మానుసారముగా నడుచుకోండి. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్పుడేం జరుగుతుందట? శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు. రిజల్ట్ ఏమిటి? ఆత్మానుసారంగా నడుచుకుంటే వచ్చే రిజల్ట్ ఏమిటంటే శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దేవుని చిత్తమునకు లోబడటం నేర్చుకోవటం ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. అదే ఆత్మానుసారంగా నడుచుకోవటం. అప్పుడు శరీర ఇచ్చలకు మీరు లోబడరు. శరీర ఇచ్చలకు లోబడటం అంటే దాన్ని మనం సొంతం చేసుకోవాలి ఎలా అయినా. కాబట్టి అక్రమ మార్గంలో ప్రవేశించైనా దాన్ని సాధించుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆత్మానుసారంగా మనం నడవలేము, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. ఈ రోజుల్లో అనేక మంది ఉద్యోగాల కొరకు లంచాలు ఇచ్చి మరి ఉద్యోగాలు సంపాదించుకోవటానికి పోతున్నారు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని దాని పర్యవసానాలను ప్రతికూల పరిస్థితుల్లో సైతం అనుభవించి అభివృద్ధి చెంది దేవుని శక్తి ఏమిటో కనపరిచేటువంటి స్థితిని శరీర ఇచ్చలు నెరవేర్చడం ద్వారా వారు నష్టపోతున్నారు, కోల్పోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ దినాల్లో భయపడి క్రైస్తవులు కూడా ఏదో ఒక రాయితీ కొరకు, ఏదో ఒక దాని కొరకు క్రైస్తవులు కామని చెప్పుకుంటున్నారు. తాత్కాలికంగా ప్రవేశించగలుగుతున్నారు, కానీ శాశ్వతమైన లాభాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలి అనేటువంటి అపేక్ష కలిగిన వారు తమ వ్యక్తిగత జీవితాల్లో పాపమును జయించగలుగుతారు. శరీర ఇచ్ఛ, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి శరీరము యొక్క ఇష్టాలను మనం అధిగమించగలుగుతాం. అటువంటి అనుభవం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఎక్కడ ఆధ్యాత్మిక రాజీకి చోటు ఇవ్వకూడదు. బైబిల్ గ్రంథంలో చూడండి, అబ్రహాము శారా మాట విని హాగరుతో వెళ్ళాడు, శరీర ఇచ్ఛ నెరవేర్చగలిగాడు. ఎంత పోరాటం ఇప్పటికీ ప్రపంచంలో చోటు చేసుకుంది మీరు ఆలోచన చేయండి. ఆదాము భార్య మాట విని పండు తినేశాడు. దేవుని యొక్క చిత్తం ప్రకారం నడవటానికి ఆయన తృణీకరించాడు. ఎటువంటి పరిస్థితులు భూమి మీదకి తెచ్చాడో ఆలోచన చేయండి. శరీర ఇచ్ఛలను సంతృప్తిపరచుకోవటానికి ఇష్టపడిన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు, ఆత్మానుసారంగా జీవించలేరు. వారి జీవితాల్లో తీవ్రమైన నష్టాలు, పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారే కాదు, వారి తర్వాత తరాల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. అందుకే నేను చెప్తున్నాడు భక్తుడు, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ అనుసారమైనది ఏమిటంటే వాక్యమే. పరిశుద్ధ లేఖనాలలోని దైవిక ఉద్దేశాలను ఎరిగి నడుచుకున్నప్పుడు ఈ శరీరము ప్రలోభపెట్టే ప్రతి నేత్రాశ, ప్రతి శరీరాశ, ప్రతి విధమైన జీవపు డంబాన్ని జయించగలుగుతామండి. శరీరిచ్ఛలంటే ఏమిటో చెబుతున్నాడు. మీరు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షిస్తుందని ఎరగండి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏమి నిశ్చయించుదురో వాటిని చేయకముందురు. మీరేం చేయాలని ఇష్టపడుతున్నారో దాన్ని చేయకుండా ఉంటారు. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశాలతో, ఆత్మ సంబంధమైన క్రియలతో జీవించడం జరుగుతుంది. కానీ
శరీరేచ్ఛలు ఆత్మానుసారంగా జీవించాలనుకున్న వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు శరీరేచ్ఛలకు లోబడిపోతే ఆత్మ అనుసారమైన క్రియలు చేయలేరు. ఏమి ఇచ్చేందురో వాటిని చేయకుందరు. చూడండి, గొప్ప పోరాటం శరీరంలోనే ప్రారంభమవుతుంది. మానవునికి ఉన్నటువంటి ప్రధాన శత్రువులలో అపవాదితో పాటుగా శరీరం కూడా ఒక శత్రువే. తన శరీరమే, తన ఇచ్చనే తన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం అనేటువంటిది పౌలు గారు గుర్తించి మరీ మాట్లాడాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును, నేనేది ఇచ్చేయించుతున్నానో దాన్ని చేయలేకపోతున్నాను అన్నాడు. కారణం ఏమిటంటే శరీరము పాపమునకు అమ్మబడింది. శరీరం యొక్క ఇచ్చ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా తాను ఇచ్చేయించిన దైవిక కార్యాన్ని చెయ్యలేకపోతున్నాడు. అదే పౌలు గారి అనుభవం. అందుకనే హెచ్చరిక ఇస్తున్నాడు గలతీయులకు. ఏమని? మీరేమి ఇచ్చేయింతునో అవి చేయకుండా ఉంటారు కనుక ఆత్మానుసారంగా నడుచుకోండి. శరీరేచ్ఛలు అంటే ఏమిటండి అని అడగచ్చు మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. శరీరము ఎంతవరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించమని ప్రలోభపరుస్తూ ఉంటుంది. ఒక రుజువుతో కూడినటువంటి విషయానికి శరీరం ప్రతిస్పందిస్తుంటుంది. కానీ విశ్వాసము బట్టి ఆత్మ రుజువు లేని దానికి స్పందిస్తుంది. కనుక చూచిన దానిని లేదంటే తాకిన దానినే శరీరం అడ్మిట్ చేస్తుంది, అంగీకరిస్తుంది. కానీ ఆత్మలా కాదు, విశ్వాసంతో నిరీక్షణ కలిగినదై రానున్న దాన్ని ఎదురు చూడగలుగుతుంది. కనుక దేనిని బట్టి మనం మన జీవితాన్ని ఆధారం చేసుకుంటున్నాం? ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రానికి లోనైన వారుగా ఉండలేరు. దేవుని వాక్యం యొక్క లోతైన విషయాలు మీరు తెలుసుకోగలిగితే ధర్మశాస్త్రానికి మీరు లోనై ఉండలేరు. చూడండి, చాలా మందికి అనుమానం ఉంది. ధర్మశాస్త్రం తీసేశారు అని అంటున్నారు. ఏమిటి ధర్మశాస్త్రం ఇప్పుడు ఫోర్స్లో లేదు అంటే అర్థం ఏమిటి? వారికి అర్థం కావాలి, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రధానంగా క్రైస్తవులకు బాగా అర్థం కావాలి. ధర్మశాస్త్రము అనగానే చాలామంది 10 ఆజ్ఞల వరకే తీసుకుంటున్నారు. ధర్మశాస్త్రం అంటే కేవలం 10 ఆజ్ఞలే కాదండి. పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రం ప్రకారం 6000 ఆజ్ఞలు ఇంచుమించుగా ఉన్నాయి. ధర్మశాస్త్రం ప్రకారమే బలులు అర్పించడం వచ్చింది. ధర్మశాస్త్రము గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు. ఒకసారి చూడండి మీరు వాక్యాన్ని, మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని వస్తువుల నిజస్వరూపం గలది కాదు. ధర్మశాస్త్రం వాస్తవమైనటువంటి ప్రత్యక్షత కాదు, దానికి ఛాయారూపమే అని చెబుతాడు. కనుక ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సమస్త ఆజ్ఞలు పాటించటం ఏ మానవునికి చేత కాదు. అందుకే ప్రభువు దానిని సంపూర్ణంగా నెరవేర్చి తొలగించాడు. కొలసీలకు పౌలు భక్తుడు రాస్తూ ఏ విధంగా చేవ్రాతను తాను తుడిచేశాడో చెబుతున్నాడు. ఒక్కసారి చూస్తారా? కొలసీలకు పౌలు భక్తుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి శరీరము పైన ఏ ధర్మశాస్త్రం అయితే మరణమును గుర్చినటువంటి విషయాన్ని ప్రకటన చేసిందో, పాపమును గుర్చిన రుజువును ప్రకటన చేసిందో, ఆ వ్రాతను చేవ్రాతతో ఆయన తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి శిక్ష తొలగించబడింది. ధర్మశాస్త్రము క్రిందకు రాము, కృప కిందకే వస్తాం. యేసు దానిని నెరవేర్చి తొలగించారు, కృప ద్వారా రక్షణ అనుగ్రహించారు. కాబట్టి ధర్మశాస్త్రములో ఉన్న మేలైన విషయాలను మనము పాటించకూడదా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక ఉద్దేశం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ క్రియల చేత నీతిమంతుడుగా మారతాను అనేటువంటి భావం తొలగించి
అంతకంటే నీతియుక్తమైనటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చేశారండి. ఆయన స్వయంగా చేసినటువంటి బోధను పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా ఇచ్చిన బోధన మీరు గమనించినట్లయితే అది కూడాను ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఉద్దేశాలను ఆధారం చేసుకుని ఇచ్చినదే. ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. వాటి వెనక, వాక్యము వెనక ఉన్న ఉద్దేశాలు, దైవిక ఉద్దేశాలు సమముగానే ఉన్నాయి. వాటిల్లో మార్పు లేదు. సోదరుడా, సోదరి, యు ఆర్ మోర్ రెస్పాన్సిబుల్. రక్షించబడిన మనం మరి ఎక్కువ బాధ్యత కలిగి వాక్యాన్ని నెరవేర్చవలసిన శూరులమై ఉంటున్నాం. కనుక ఈ సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి శరీర కార్యాలు. 15 రకాల క్రియలను గురించి పౌలు గారు గలతీయులకు రాస్తూ ఇవి శరీర కార్యాలు అన్నాడు. మనము శరీర కార్యాలను నెరవేర్చటానికి శరీరమునకు రుణస్థలం కాదు. ఎందుకంటే మనలను విమోచించిన ప్రభువునకు రుణస్థలం. మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన క్రీస్తునకు రుణస్థులం గనుక శరీరేచ్ఛలను, శరీర క్రియలను నెరవేర్చవలసినటువంటి అవసరం మనకు లేనే లేదని ప్రభునామములో నేను మనవి చేస్తున్నాను. శరీరేచ్ఛలను గుర్తెరగండి. ఆత్మకు లోబడుట ద్వారా, ఆత్మానుసారముగా వాక్యమునకు లోబడుట ద్వారా శరీర కార్యములను విసర్జించి, శరీర క్రియలను జయించి విజయవంతమైన విశ్వాసము జీవితాన్ని జీవించవచ్చునని ప్రభు పేరటే మనం చేస్తున్నా. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మఫలములు కాదు, ఆత్మఫలము ఒకే ఒక సింగులర్ విధానంలో మాట్లాడుతున్నాడు. ఆత్మఫలము, ఆత్మఫలములు కాదు, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. 9 విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఇది ఆత్మఫలము. శరీర క్రియ యొక్క ఫలము అంతము. ఆత్మానుసారముగా నడుచుకుని జీవితములో నుండి ఉద్భవించేటువంటి ఫలితములు ఆత్మ యొక్క ఫలములు. ఎప్పుడైతే వాక్యమునకు లోబడే మనసుతో జీవిస్తావో నీవు ప్రేమ కలిగి జీవిస్తావు. మొదటి ఆ ఫలములో మొదటి భాగం ప్రేమ. ప్రేమను గురించి వర్ణించడానికి లోకం చాలదు. ఇది నా మాటలు కాదు, ప్రభు యొక్క వాక్యములో యోహాను రాస్తున్న మాటలు. దేవుని యొక్క అనంతమైన ప్రేమను వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. ఆత్మ యొక్క ఫలం, దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు. కనుక ఆయన యొక్క గుణలక్షణాల్లో ప్రేమ ఎంత ప్రధానమైనదో ఆయన యొక్క ప్రేమ వాటి యొక్క ఫలములు మిగిలినటువంటివిగా మనం చూస్తున్నాం. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. యెహోవా దీర్ఘశాంతుడు అని రాసింది. అవునండి, మన ప్రభువు దీర్ఘశాంతుడు. 2000 సంవత్సరాలుగా ఆయన రాకడ గురించి ఆయన ఎదురు చూస్తూ ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు. పేతురు భక్తుడు ఆయన ఆలస్యం చేసేవాడు కాడు అని అంటూ ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. సమస్త మనుషుల భక్తిహీనత మీద కృమ్మరించబడవలసిన ఉగ్రతను గురించి ఎరిగినటువంటి ఆయన ప్రజలు ఇంకా మారు మనసు పొందుతారని దీర్ఘశాంతం చూపుతున్నాడు. దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. విశ్వాసి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుస్తాడో అప్పుడు ఆశా నిగ్రహం కలిగి ఉంటాడు. నీకున్నదా ఆశా నిగ్రహం? పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్న సత్యం, ఆశా నిగ్రహం కలిగి జీవించాలి.
అది దేవుని యొక్క వాక్యం ద్వారానే సాధ్యమవుతోంది. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు శరీరేచ్ఛలను ప్రభువుతో సిలువ వేశారంటున్నాడు. శరీరము, క్రీస్తు ప్రభువు యొక్క శరీరము పైన పాపమునకు శిక్ష విధించబడినప్పుడు ఈ ఇచ్చలన్నీ నశించాయి. కనుక మనం ప్రభువుతో కూడా సిలువ వేయబడ్డామనేటువంటి ఆధ్యాత్మిక స్పృహను మనం కలిగి ఉంటే మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. దురాశలతో సిలువ వేసి ఉన్నారు. ఇచ్చలను దురాశలతో సహా సిలువ వేశాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీవు నీ శరీరేచ్ఛలను ప్రభువుతో కూడా సిలువ వేశాననేటువంటి అవగాహనతో నీవు జీవించినట్లయితే పాపము కొరకు ఇక ఎన్నడూ జీవించవు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి అనే పదం మీరు అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మను యొక్క ప్రేరణ చేత పరిశుద్ధ లేఖనాలు వ్రాయబడ్డాయి. వాటిని గ్రహించటం కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత సాధ్యం. వాటిలో ఉన్నటువంటి దైవిక ఉద్దేశాలను గ్రహింపచేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే. కనుక దేవుని యొక్క ఉద్దేశాలను లేఖనాలలో ఎరిగి దాని ప్రకారం నడుచుకుంటానికి ఆత్మచేత ప్రేరేపించబడి నడిపించబడుతున్న విశ్వాసులు ఆత్మ ప్రకారం నడుస్తూ వారు క్రమంగా నడవాలన్నాడు. దేవుని యొక్క బిడ్డలకు అక్రమంగా జీవించటానికి వీల్లేదు. క్రైస్తవుడు క్రమమైన జీవితం జీవించాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వెరీ డిసిప్లైన్డ్ లైఫ్. చాలా చక్కటి తీర్చిదిద్దిన క్రమశిక్షణతో క్రైస్తవుడు జీవించాలి. అతని నడక, అతని పడక, అతని మాట, అతని క్రియ సమస్తం క్రమంగా ఉండాలి. అక్రమం ఉండటానికి వీల్లేదు. అక్రమం చేసేవారికి దేవునికి సంబంధం లేదు. క్రమమైనటువంటి జీవితం జీవించటం ప్రారంభించాలి. క్రమమైనటువంటి జీవితం పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సాధ్యం. క్రమమైన విశ్వాస జీవితం దైవాత్మ సహాయంతో సాధ్యం. ఈ రాత్రికాలం మీరు పరిశుద్ధాత్మను మీ అంతరంగంలో కలిగున్నారని ప్రతి విశ్వాసి గుర్తెరగండి. ఆయన మనలను నడిపిస్తున్న రీతిగా లేఖనాలలోని దేవుని ఉత్కృష్ట ప్రణాళిక నెరవేర్పు దిశగా క్రమమైన పద్ధతిలో మనం నడుచుకోవాలి. ఒకరిని ఒకరము వివాదమునకు రేపక, ఒకరి యందు ఒకరము అసూయ పడక, వృధాగా అతిశయ పడక ఉందము. వివాదం రేపేవారుగా ఉండకూడదు. అతిశయపడేవారుగా ఉండకూడదు. గుర్తించండి, కొందరు వివాదం రేపేవారుగా ఉంటారు. వారు అపవాది బిడ్డల వంటి వారే. కొందరు మాట్లాడుతుంటేనే అగ్ని రాజుకుంటున్నట్టుగా విరోధం పెరుగుతుంటుంది. నాలుకను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పలుచోట్ల రాశాడు. యాకోబు రాశాడు, సొలొమోను గారు రాశారు. బైబిల్ గ్రంథంలో అనేకులు నాలుకను గురించి, నాలుక వెంబడి వెలువడే మాటను గురించి పలుమార్లు రాశారు. చాలా భయంకరమైంది. నాలుక మంగలి కత్తి కంటే ఘోరంగా లోతుగా దిగేది. అది ఒక్కొక్క మాట చంపేటువంటి దారుణమైనటువంటి మాటలు ఉంటాయి, గాయపరిచే మాటలు. అందుకని వాక్యం చెబుతోంది, ఒకరి యందు ఒకరు వివాదం రేపద్దు, అసూయ పడద్దు, అతిశయ పడద్దు. అసూయ ఇది మానవుల్లో సహజ గుణం. పాపేచ్ఛను బట్టి కలిగినటువంటి గుణం, పాప స్వభావాన్ని బట్టి కలిగిన గుణం అసూయ పడటం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయంలోనే కయీను హేబేలును చూచినప్పుడు అసూయపడ్డాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు ఏశావుల విషయంలో కూడా అలా జరిగింది. అసూయపడతారు.
మనుషులు అసూయపడతారు. తనకంటే ఇంకొకరు బాగున్నా, ఎదిగిపోతున్నా, సంతోషంగా ఉన్నా అసూయపడుతుంటారు. అలా అసూయపడకూడదు. క్రైస్తవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అసూయకు చోటు ఇవ్వకూడదు, అతిశయానికి చోటు ఇవ్వకూడదు, వివాదానికి చోటు ఇవ్వకూడదు. ఈ రాత్రికాలం మీరు వివాదరహితులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారా? కొందరు మాట్లాడుతుంటే లిటిగేషన్ ఉంటుంది, ప్రతి మాటకు ఏదో ఒక కొక్కె ఉంటుంది, ఇంకొక లింకప్ ఉంటుంది. అట్లా కాదు, ఫెయిర్గా క్లియర్గా మన మాటలు ఉండాలి. స్పష్టతతో స్వచ్ఛమైనటువంటి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి. వివాదం రేపేట్టుగా ఎన్నడూ క్రైస్తవుడు మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. వివాదం సద్దుమణిగేటట్టుగా క్రైస్తవుడు చేయాలి, కానీ వివాదం ఒకరి మీద ఒకరికి రేచేటట్టుగా క్రైస్తవుడు చేయటానికి వీలు లేదనేటువంటి విషయం ఈ రాత్రి మీరు గుర్తెరగాలి.